వెల్కమ్ టు మై పోడ్కాస్ట్ నిజం విత్ నరేష్ రాయ్. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా ఓపెన్ చేస్తే రోజుకొక విచిత్రమైన మర్డర్ కేసెస్, అది కూడా కలియుగం నిజంగా మారింది. కలియుగంలో మొత్తం రివర్స్ అయితే అంటాం కదా, ఎగ్జాక్ట్లీ అదే జరుగుతుంది. ఒకప్పుడు చూసుకుంటే న్యూస్లలో అంటే పురుషులు మహిళలను చంపేవారు, కానీ ఇప్పుడు అదంతా రివర్స్ అయిపోయింది. పొద్దున్న లేస్తే ఎవరో ఒక మహిళ ఒక పురుషుణ్ణి ఏదో ఒక రకంగా విచిత్రమైన మర్డర్స్ చేస్తున్నారు. అసలు మర్డర్స్లో ఇన్ని రకాలు కూడా ఉంటాయా అని చెప్పి ఇప్పుడిప్పుడే మేము కూడా అప్డేట్ అవుతున్నాం. మేమే కాదు, అందరం అప్డేట్ అవుతున్నారు. సో రకరకాలుగా చిత్రహింసలు పెట్టి మరీ చంపుతున్నారు. అదేదో సినిమాల్లో చూసినటువంటి సీన్లే మళ్ళా రీకన్స్ట్రక్షన్ అంటాం కదా, ఆ విధంగా చేసి మరీ చంపుతున్నారు. ఆ మధ్యకాలంలో కుక్కర్లో ఉడికించి చంపినట్టుగా మనం ఒక కేసు చూసినాం. దాని తర్వాత ఒక మహిళ మొగుడిని డ్రమ్ములేసి చంపింది చూసినాం. ఇంకో మహిళ మొగుడు మాట అంటే వినట్లేదని చెప్పి గొంతు మీద కాలు పెట్టి నలిమేసింది, అట్లా అది చూసినాం. ఇక ఈ మధ్యకాలంలో పెళ్ళి చేసుకుందామంటే కూడా భయం వేస్తుంది తెలుసా. ఇప్పుడున్న జనరేషన్ మా లాంటి అంటే పెళ్ళి అంటే ఇప్పుడు నిజంగా పారిపోతున్నారు. ఎందుకు? పెళ్ళి చేసుకొని హనీమూన్ అని చెప్పి 10 రోజులకే ఎక్కడికో తీసుకుపోతారు. ఏదో మంచి హిమాలయాస్, మేఘాలయ అని చెప్పేసి అక్కడ తీసుకుపోయి ఈలోపు దానికి ముందు ఎవరైతే బాయ్ ఫ్రెండ్ ఉంటాడో లేదంటే అక్రమ సంబంధం పెట్టుకున్న వాళ్ళు ఉంటారో వాళ్ళని పిలిపించి స్కెచ్ చేసి మరీ చంపి ఏదో చెట్లలో ఇసిరేసి వెళ్ళిపోవడం. అసలు ఇదంతా ఒక సినిమా లాగానే అనిపిస్తూ ఉంది. మరి ఈ కేసులు, ఈ మర్డర్లు చూస్తుంటే మాత్రం నిజంగా జనాలకు చాలా భయం వేస్తుంది. ఇంకా ముందు ముందు ఎలాంటివి చూస్తామో తెలియదు. సో ఇటువంటి కేసులన్నిటి గురించి, వీటికి ఎటువంటి సెక్షన్స్ ఉంటాయి, ఎటువంటి శిక్షలు ఉంటాయి, ఎందుకు అంటే మానవులు మృగాలుగా మారుతున్నారు, సో వీటన్నిటి గురించి ఈరోజు మన పోడ్కాస్ట్లో వివరించడానికి మన ముందు ఉన్నారు. హీఈస్ నన్ అదర్ దాన్ అందరికీ సుపరిచితులు, హైకోర్ట్ అండ్ సుప్రీంకోర్టు అడ్వకేట్ సాయి కృష్ణ ఆజాద్ గారు. నమస్తే అండి. నమస్తే నరేష్ గారు. ఎలా ఉన్నారు? బాగున్నా సార్, మీరు ఎలా ఉన్నారు? సూపర్. నాకు తెలిసి ఈ మధ్యకాలంలో మీరు చాలా బిజీ అయిపోయి ఉంటారు అనుకుంటా. అవును, కొంచెం కొంచెం. సో అంటే ఒక 2-3 సంవత్సరాల కంటే ఈ యొక్క బ్యాక్ పోతే ఒక 1-2 years నుంచి చాలా బిజీగా ఉంటున్నారు. బాగా బిజీ. అసలు పొద్దున్న లేస్తే మేమే సోషల్ మీడియాలో ఎన్నో మర్డర్స్ టెలికాస్ట్ చేస్తున్నాం. ఇంకా మీరు ఎన్ని కేసులు వాదిస్తున్నారో నాకు తెలుసు. అవునండి, ఆయన సరిపోవట్లేదు నిజం చెప్పాలి. మీకే అపాయింట్మెంట్ ఇవ్వడానికి 1 month పట్టింది కదా, చూస్తాను. సో ముందుగా ప్రజెంట్ జరుగుతున్నటువంటి అంటే ఈ యొక్క మర్డర్స్ నిజంగా విచిత్రంగా కనిపిస్తూ ఉన్నాయి. పొద్దున్న లేస్తే ఒకప్పుడు ఒక పురుషుడు మహిళని చంపినట్టుగా చాలా నరికినట్టు, చంపినట్టు, పొడిచినట్టు ఇట్లా మనం న్యూస్ చూస్తూ ఉన్నాం. కానీ ఇప్పుడు పొద్దున సోషల్ మీడియా ఓపెన్ చేస్తే ఎవరో ఒక మహిళ ఒక పురుషుడిని ఏదో రకంగా చంపినట్టుగా న్యూస్ వస్తుంది. గొంతు మీద కాలేసి నరకడం, ఇంకోటితోటి చేతులు కలిపి వాడికి ప్లాన్ చేయడం, హనీమూన్ అని చెప్పి ఎక్కడికో తీసుకెళ్ళి అక్కడ స్కెచ్ చేసి మరి చంపడం, ఇలా రకరకాలుగా న్యూస్లు చూస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఈ మ్యాటర్ అంతా మాట్లాడుకోకుండా ముందు ఈ మర్డర్స్ ఇవన్నీ చూస్తూ ఉంటుంటే యాజ్ ఏ ఒక అడ్వకేట్గా మీకు ఏమనిపిస్తుంది? అంటే యాజ్ ఏ అడ్వకేట్గా, పోలీసుగా అంటే జనరల్గా పోలీసు, అడ్వకేట్, జ్యుడిషియల్ వ్యవస్థలో మాకేం కామన్ అనిపిస్తుంది. ఓకే, ఎందుకు అంటే మేము రోజు చూస్తున్నాం. అంటే ఇప్పుడు సోషల్ మీడియా ఎంత బాగా పెరిగింది. ఇప్పుడు అంతకుముందు మటలు జరగలేదా? జరిగాయి. మొగుడు చంపిన వాళ్ళు కూడా ఉన్నారు. మేము చేసే కేసు ఒకటి. మొగుడు తాగొస్తే తాగి బాగా ఇసుకిస్తాడు, తట్టుకోలేక రోకల పంటతో చంపేసి నేను చేసి ఆ కేసు సోయాను. అంటే అక్కడ మొగుడు తప్పు ఉంది కానీ ఆమె తట్టుకోలేకపోయింది టార్చర్. అంటే ఈ ఇల్లీగల్ కాంటాక్ట్ గురించి నేను మాట్లాడట్లా. అలాంటివి మేము రెగ్యులర్గా చూస్తూనే ఉంటాం. కోర్టులో రెగ్యులర్గా మీరు వస్తే అన్ని సెషన్స్ కేసులు నడుస్తూనే ఉంటాయి. అయితే ఒక కామన్ మ్యాన్కి ఏంటంటే కొంచెం చిత్రం అనిపిస్తుంది. ఇక్కడ ఆలోచించాల్సింది ఆడ మగ కాదు, సైకాలజీ ఒకటి, ఇంటెన్షన్, ఉద్దేశపూర్వకంగా మానవ ఇంటెన్షన్. ఇక్కడ ఒక మనసు అనేది ఒక క్రైమ్ సంబంధించినవి ఆడైనా మగైనా ఒకలాగే ఉంటుంది. ఒక మనిషిని చంపాలి అనుకున్నప్పుడు పూర్వ రోజుల్లో మనం చూసాం, రాజుల సినిమాల్లో ఒక మహిళ మందు పెట్టి విషం పెట్టి చంపిన దాఖలా లేవా? చెప్తున్నాను మనం. అలాగే చాలా చాలా చోట్ల చాలా సందర్భాల్లో చరిత్రలో కూడా ఎక్కడ చూసుకున్నా కూడా మహిళలు చంపిన సందర్భాలు లేవా? ఉన్నాయా భాష? ఉన్నాయి. మరి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఒక ఇల్లీగల్ కనెక్షన్ కోసం చంపడం అనేది కొంచెం బాధ అనిపిస్తుంది.
ఇప్పుడు ఆస్తి కోసం చంపడాలు ఓకే అవన్నీ జరిగినాయి, గతంలో కూడా జరిగినాయి. కక్ష సాధింపు ధోరణి. ఇప్పుడు కొన్ని ఏరియాలో ఫ్యాక్షనిస్ట్ గ్రామాల్లో మహిళలు చంపిన రోజులు ఉన్నాయి, కళ్ళ కారం కూడా చంపిన రోజులు ఉన్నాయి. అని నేనేమంటానంటే అది ఓకే. ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుంది అంటే ఇల్లీగల్ కాంటాక్ట్ వల్ల ఏంటి అడాల్టరీ ఏదైతే ఉందో దాని ద్వారా ఎక్కువ మాట జరుగుతుంది. భారతదేశంలో జరిగే రెండే క్రైమ్స్. ఒకటి ఇల్లీగల్ కాంటాక్ట్, రెండు ఆర్థిక కోణాలు. ఈ రెండు ఎక్కువ. మీరు కానీ ఏదైనా ఏ సంస్థనైనా మీరు అడగండి. సో ఎక్కువ ఇల్లీగల్ కాంటాక్ట్, ఇల్లీగల్ రిలేషన్షిప్లోనే ఇన్ని ప్రాబ్లమ్స్ అవుతాయి.